తెలంగాణ రైతు సోదరులందరికీ శనార్థులలో ఇగో పొద్దుగాల అయితే వచ్చినాం. ఇగో మన పని ఇగో పత్తి కర్ర, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే పత్తి. అంటే మన మన పని అయితే మనం సర్వంగానైతే చేసుకుంటాం. మనమైతే ఒకరి కిందనైతే బతకం. మన పని మనం చేసుకున్నట్టయితేనే మనకైతే ఒక ముద్దుల అంటే మనకైతే ఒక పేరు ఉండి పెట్టిందే పేరు అంటారు. అలాంటిది మనకైతే ఒక అన్యాయం అయితే జరుగుతుంది రైతుకు వచ్చేసి. అసలు ఎలా అన్యాయం జరుగుతుంది, అసలు రైతు బంధు డబ్బులకు సంబంధించిన కనవచ్చు, అలాగే ఇతర సమాచారం కోసమైనా మెరుగైన సమాచారం కోసం అయితే ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండానైతే పూర్తి వరకు చూడండి. నేను వచ్చేసి ఒక స్టూడెంటు, అలాంటిది వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎలాంటి పరిస్థితులలో ఉన్నానో. అలాగే ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అలాగే మీ తోటి స్నేహితులందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది అయితే మీరైతే వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. ఈ ఒక్క వీడియో నా కోసం, ఈ ఒక్క వీడియో ఒక రైతు సత్తానైతే మనం చూపెడదాం. సో ఈ వీడియోనైతే బల్లగుద్ద అయితే లైక్స్ కామెంట్లు అయితే పొట్టు వేయుర్రి. ఎందుకంటే ఈ వీడియోనైతే అందరికైతే ఉపయోగపడుతున్న వీడియో కాబట్టి ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. హాయ్ హలో అందరికీ నమస్కారములు. రైతులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ఒక రైతునే. ఇప్పుడు నేనైతే మార్నింగ్ అంటే 6కి అయితే నేనైతే ఈ చేన్లకు అయితే రావడం జరిగింది. మరి నేను చేసే పని అంటే ఇప్పుడు అయితే మీరు చూసుకోవచ్చు. అలాగే రైతుకు అసలు రైతు అనేటోడు ఎలా ఉంది, రైతు జీవితం అసలు ఎలా ఉంది, రైతు బతుకు ఎట్లా ఉంది, రైతే రాజు అంటారు. మరి ఈ వీడియోలనైతే మీకైతే మరి రైతు అసలు ఏమవుతుంది, రైతే రాజు అంటున్నారు కదా, మరి ఆ రైతు సంగతి ఎట్లున్నది, మరి ఆ రైతు మహానుభావి ఒకడు చెప్పాడట, రైతు లేనిదే రాజ్యం లేదు అని అయితే చెప్పాడట. మరి ఇప్పుడు ఆ రైతువే మనకైతే నేనైతే మార్నింగ్ 6 AM అయితే రావడం జరిగింది. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా వచ్చేసి అయితే నేనైతే పత్తి కర్ర ఏదైతే ఉందో దాన్ని బట్టి అయితే నా చేతులతో నా హ్యాండ్స్తో వచ్చేసి అయితే మొత్తం అయితే కట్ చేసి పెడేయడం జరుగుతుందన్నమాట. మరి మార్నింగ్ వచ్చి మనకు ఓన్లీ రైతులకే రైతు విలువ తెలుస్తుంది. మామూలుగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎవరికి తెలియదు. రైతుకి ఒక రైతు విలువనే తెలుస్తుంది. ఒక రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విలువ తెలుసుకోవాలంటే సామాన్యునికి అయితే అసాధ్యం. ఒక రైతుకు రైతు విలువ తెలుస్తుందా లేదా కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేయండి. ఎవరైతే రైతన్నలు ఉన్నారో మీరైతే ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే రైతు బంధు డబ్బులు అయితే ఈ మనకు అసలు ఏమైంది ఏం కథ నేనైతే ఈ వీడియోలను అయితే మీకైతే స్పష్టంగానైతే క్లియర్ చేస్తాను. మీరైతే చాలామంది అయితే అడగడం జరుగుతుంది, ఒక రైతు అయితే నీకు తెలుస్తుంది అని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ఒక పత్తి కర్రనైతే పట్టుకొని ఇక్కడ చూసుకోవచ్చు నాకేమైనా అంటే ఇక్కడ నా అవసరం కోసం నేను ఒక రైతునే కాబట్టి ఇక్కడ మీ గురించి కూడా అంటే మీ గురించి మంచిగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. అలాగే ఈ వీడియో కనుక చివరి వరకు అయితే చూడండి. ఒక రైతు విలువ రైతుకే తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోనైతే ప్రతి ఒక్క రైతుకు కూడా షేర్ చేసుకుంటేనైతే అందరూ ఈ రైతు వీడియో చూసి అయితే అందరూ కూడా మార్పు రావాలని అయితే మనలో అయితే ఒక సంకేతం అయితే ఉంది. ఇది అయితే మనమైతే భావిస్తారు కాబట్టి ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే పొద్దుగాల వచ్చిన 6 గంటలకు అన్నం లేదు, బుక్కి లేదు, బువ్వ లేదు, ఏది లేదు. నేను వచ్చి ఇగో చూసుకోవచ్చు ఇదంతా ఇగో పని చేసిన అన్నట్టు. పని ఒక రైతు విలువ రైతుకి తెలుస్తుంది అంటారు కదా, ఒక రైతు విలువ అనేది ఒక రైతుకి తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోనైతే వీలైన మందికి అయితే షేర్ చేయండి. ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఇది మీ దగ్గర నుంచి ఒక్కటే ఆశిస్తున్నాను. ఈ వీడియోనైతే నాకైతే వైరల్ చేసినట్టయితే మీకు మరెన్నో వీడియోలు అయితే నేనైతే మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. సో అందరైతే ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేసి కామెంట్ సెక్షన్లోనైతే మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు ఏం పనులు చేస్తుంటారో అలాగే వచ్చేసి థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.